నిజంగా ఎందుకంటే నాకు ఎవరన్నా బాధలో ఉన్నారంటే ఫస్ట్ నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో నేను ఉండకూడదని కోరుకుంటాను. అలాంటి దాంట్లో నేను ఎవరన్నా ఆనందంలో ఉన్న పబ్‌లో పార్టీలన్నా నేను 90% వెళ్ళను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళని ఏమి పెంచక్కర్లా. కానీ బాధలో ఉన్నవాడికి నాలాంటి వాడి మాట నేను తట్టే భుజం చాలా హెల్ప్ అవుతుంది. అది యాక్చువల్గా మా మా నేను పెరిగిన వాతావరణంలో మా నాన్న అవ్వచ్చు, మా అమ్మ అవ్వచ్చు, మా ఇంట్లో వాళ్ళ పెంపకం నుంచి అది వచ్చింది. నాకు అందుకే నేను ఇప్పుడు నాకు పెద్ద సాంగ్స్ మేకింగ్లో ఉన్నా, చాలా బిజీగా ఉన్నా. అలాంటి దాంట్లో కూడా విజయ్ గారిని రోజు మాట్లాడుకుంటూ నేను ఫారెన్ వెళ్ళినా, ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్. నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టరు. 100 సార్లు చెప్పా, గురు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది, ఎవరికి అర్థం కాదు, నువ్వు ఆలోచించని 100 టైటిల్స్ పంపించా. రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని. పంపించినా సరే ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు. పాపం మనం ఫీల్ అవ్వటం వేరు, ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు. ఆడియన్ మనసులో లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం. ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను. అది అలాగే వెళ్ళిపోయింది. చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసు తిరుగుతానంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా, ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది, అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవరిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది? కల్చర్ ఎటెళ్ళిపోతుంది. ప్రతి సినిమాకి చూస్తున్నా, మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్సల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎందుకు రాయట్లేదు? బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను. ఎందుకు రాయట్లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? నేను బ్యూటీ లాగా 4 రోజులు కూర్చున్నానంటే 100 డైలాగులు ఇస్తా ఇట్లాంటి సినిమాకి. ఎందుకు తీస్తున్నావు? ఫ్యామిలీస్ రావాలి, మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు, బూత్ డైరెక్టర్ అనేవాడు 400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి, వాడి గ్రాఫ్ చూడండి, వాడి కెరీర్ చూడండి. నేను అది చెప్తున్నా. ఊరికినే డైరెక్టర్లు అయిపోరు. ఊరికే పాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ? ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా. మేమిద్దరం ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు. నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా. బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక స్ట్రెస్తో, ఒక ప్రీ రిలీజుల్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా కాదు. సినిమాని నమ్మండి, కంటెంట్ నమ్మండి. జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు. మనం 1000 రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం. వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మంది. ఆడెవడో రాలేదని తిడతారేంటి? అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా? నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా. అందుకని ఇలాంటి చిల్లర పనులు, చీప్ పనులు చేయొద్దు. ఈ సినిమా కాదు ఇంకో సినిమా. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో మేబీ నేను నచ్చలేదు, నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని నువ్వు చేసిన వంట ఆని తినమంటారు ఎందుకు? ఫోర్స్డ్గా ఆ పనులు చేయొద్దు దయచేసి. డెఫినెట్గా ఈరోజు బ్యూటీ, మీకు ఆకలి టైంలో కూడా ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఇది అవసరం, అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది.